వివాహంలో ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. ప్రేమే అల్టిమేట్ గా భార్యాభర్తల యొక్క జీవితంలో అగ్రస్థానాన్ని వహించేదిగా ఉంటది. అదే అపజయాల్ని కూడా అవకాశం పట్టుకుని ఓర్చుకునేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది ప్రేమ. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఐ లవ్ యూ అంటారు కదా, ఐ లవ్ యూ అంటే ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? బైబిల్ చెప్తుంది ప్రేమ దీర్ఘకాలము సహించును. అంటే ప్రేమలో ఏముంది? సహనం. ఇక్కడ కూర్చున్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ఆలోచించండి. మీ దాంపత్య జీవితంలో నీ భర్త అంటే నీకు ప్రేమ ఉంటే, నీ భార్య అంటే నీకు ప్రేమ ఉంటే, నీ ప్రేమలో స్పష్టత ఉంటే, ఆ స్పష్టతతో కూడిన ప్రేమలో నుండి బయటకు వచ్చేది ఏమిటి అంటే సహనం. ఎవరిని ఎవరు సహిస్తారు? భర్త భార్యను సహిస్తారు, భార్య భర్తను సహించాలి. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీని సహించాలి. అర్థమైందా? భర్తకి ఫ్యామిలీ ఉంది, భార్యకి ఫ్యామిలీ ఉంది. అయితే వీళ్ళిద్దరి ధర్మం ఏమిటి అంటే అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీని సహించాలి, అబ్బాయి అమ్మాయి ఫ్యామిలీని సహించాలి. సహించడం అంటే ఏంటి? ప్రేమ. ప్రేమ ఉంటే ఏముంటది? సహనం. మీలో చాలా మంది తల్లులు అయ్యారు కదా, మీరు చక్కగా రెడీ అయ్యి మీ అబ్బాయిని పాడిని కూడా రెడీ చేసి మీరు పాలు తాగిపిస్తూ ఉంటారు. ఆ టైంలో అడు పురక్కమంటాడు. అనగానే రెడీ అయిందంతా పెంట అయిపోయింది. ఏంటిది? చీర. ఆడు పరక్కమనగానే చిచ్చి అని చెప్పి ఇసిరేస్తావా? బిడ్డ మీద ప్రేమ ఉంది కాబట్టి నీకు ఎంత ఖరీదైన చీర పాడు చేసినా అసలు పాడు చేసినందుకు ఫీల్ అవ్వవు. ఎందుకని? ప్రేమ ఏం చేస్తుంది? సహించును. శిశువు మీద ఉన్నటువంటి ప్రేమే భర్తకైనా భార్యకైనా ఇంట్లో ఉన్న లోపాల మీద ఉంటే కోపాలు దూరం. సహనం ఉన్నప్పుడు కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కోపం లేనప్పుడు ఇంట్లో డిస్టర్బెన్స్ ఎలా ఉంటది? ఉండదు. అసలు డిస్టర్బెన్స్ చేయడానికి అవకాశమే ఉండదు. ఇదిగో ఎంతకాలం కోపం మీ ఇంట్లో ఉంటే ఉండుగాక, ఏమ్మా మీ ఇంట్లో నీకుంటే ఉండుగాక. ఇప్పుడు మీరిద్దరు ఏం చేయాలో తెలుసా? అబ్బాయి మీ ఇంటికి, అమ్మాయి అబ్బాయి ఇంటికి మీరు కోపం కాదు శాంతమై ఉండాలి. మీ కుటుంబాలకు మేలుకరమైన వారుగా, సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి వారుగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి.